మీ ఓకే, అందరూ ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండరా అండి. ఒక్క నిమిషం అండి, మీరు మీరు 1 సెకండ్ మీకు కావాలి అంటే విల్ గివ్ యూ దట్. ఓకే అండి. సో ఎస్, యా, టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విశాఖ అరకులోయ అనకాపల్లి ఉత్సవాలకి ఈరోజు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి అనితి గారు, శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయులు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఇంకా ఎంపీ గారు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, శాసనసభ్యులందరికీ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, సీ టు స్కై అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం చెబుతున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు. విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లిలో సాగర తీరాలని మనం చూస్తాం, కొండ శిఖరాలని అరకులోయలో మనం చూస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే సోయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని. అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని, సినిమా, సాహిత్యం, అదేవిధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మొన్ననే గండికోట ఉత్సవాల్ని, అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఎక్కడికెక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకి కానీ, మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో 3 కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ, గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం. అదేవిధంగా ఐటీ కానీ, ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ, అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా, చిన్న తరహా సూక్ష్మ తరహా
పరిశ్రమలు అనేకం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతం. దాంతోపాటు కల్నరీ అంటే మన తెలుగువారి రుచుల్ని మన అందరికీ చూపించేటువంటి ప్రాంతం అనకాపల్లి జిల్లా. ఇక అరకులోయ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలియనిది కాదు, గిరిజన సంస్కృతి. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లంబసింగ్ కానీ, అనంతగిరి కానీ, టైడా కానీ, ఇవన్నీ చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం అనే దాంట్లో చూసుకుంటే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఉందా అనిపించేటువంటి విధంగా అక్కడ ఉంటుంది. ఇలాగ ఈ 3 ప్రాంతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఇవాళ చేపట్టేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా పండుగ చేసుకుంటున్నాం అనేటువంటి మాట కాకుండా దీనివల్ల అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఎకానమీ డెవలప్ అవుతుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు మా టూరిజం కార్పొరేషన్ ఎండి గారు చెప్పినట్లుగా వారు చెప్పారు 500 కోట్లకు మించి ఇక్కడ ఎకానమీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. రమారమి 3000 మందికి ఈ 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు అనేక వందల మంది ఫుట్ఫాల్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ అందుకే రేపు 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పక్కన నేను ఇందాక చెప్పిన విధంగా గిరిజన సంస్కృతి కానీ, సాగర తీరాన్ని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకు చెందినటువంటి అంశాలు కానీ, వాటితో పాటు ఎకానమీ అభివృద్ధి చెందడం కానీ, వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు. ఉత్తరాంధ్ర అంటే కళాకారులకు పెట్టింది పేరు. పూర్వం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన యాస, భాష వీటితోటి వారందరూ పాడేటువంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు పొందాయి. అటువంటి స్థానిక కళాకారుల్ని, అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే రామకృష్ణ గారు చెప్పినట్లుగా కోలాటం లాంటి కార్యక్రమాలని, వీటన్నిటినీ కూడా పొందుపరుచుకోవడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగేటువంటి గొప్ప కార్యక్రమాలని పొందుపరిచి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఊతం, ఆయన పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకురావటం, ముఖ్యంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వచ్చి ఈ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి వీలుగా వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించటం. దానివల్లే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 1.5 సంవత్సరాల కాలంలో అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం తెచ్చుకోగలిగాం. అదే కాకుండా ఒక పక్కన ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఈ ప్రాంతం, మరో పక్కన అమరావతి, ఇంకొక పక్కన తిరుపతి, ఈ 3 ప్రాంతాలని కూడా వివిధ రకాల హబ్బులుగా తయారు చేసి, దాంతోపాటు వివిధ రకాల యాంకర్ థీమ్స్ తోటి వీటిని సర్క్యూట్స్గా డెవలప్ చేసి, ఒక పక్కన టూరిజంలో టెంపుల్ టూరిజం, దాంతోపాటు ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆయా ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 24 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఇది ఒక ఉత్సవంగా కానీ, ఇదొక వేడుకగా కానీ, ఇదొక ఈవెంట్గా కానీ మనం చూడకూడదు. ఇది ఒక అనుభూతి, ఇది ఒక అభివృద్ధికి సూచికగా నిలబడేటువంటి కార్యక్రమం. దీని ద్వారా ఉద్యోగాల కల్పన జరగాలి, దీని ద్వారా పర్యాటక రంగం వృద్ధి చెందాలి, స్థానిక కళాకారులు కూడా ఆనందంగా మాకు అవకాశం దొరికిందనేటువంటి మాట చెప్పాలి. అలా మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మీడియా వారిని కూడా ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క క్రియేటివిటీకి ఒక దర్పణం పడతాయి. మీరు ఈ కార్యక్రమాలు చూసినప్పుడు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కూడా మీరు కూడా అద్భుతమైనటువంటి క్రియేటివిటీని చూపించడానికి అవకాశం దొరుకుతుంది. అందువల్ల మీడియా వారు కానీ, ముఖ్యంగా యూత్ను కూడా మేము కోరేది ఏంటంటే ఈ ఉత్సవాల ద్వారా మీరు పార్టిసిపేట్ చేయండి. మీరు పార్టిసిపేట్ చేయడానికి వాలంటీరింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో వాలంటీర్స్గా రండి, ఇందులో పాల్గొనండి. భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్ళాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. ఇక ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వారందరినీ కూడా మేము కోరేది ఒకటే, మీరు కుటుంబ సహితంగా ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో వచ్చి కార్యక్రమాలు చూడండి. ఇక్కడ మీరు
పాల్గొనటానికి అనేక రకాల క్రీడలు ఉన్నాయి. మీరు ఆహ్లాదంగా వినటానికి అద్భుతమైనటువంటి సినీ పాటల గేయాలు పాడేటువంటి అనేక మంది గాయకులతోటి పాటలు పాడించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, కన్సర్ట్లు ఉన్నాయి. దాంతోపాటు స్థానిక కళాకారులు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని చూడడం ద్వారా మీరు ఒక పండుగ వాతావరణంలో మనసును ఆహ్లాదపరుచుకోవచ్చు అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ఊతం ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఉంది. రీబ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఈ తరుణం మనకు వచ్చింది. మీకు తెలియంది కాదు, 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో చీకటి రోజులు మనం చూసాం. ఆ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో పర్యావరణం కానివ్వండి, పర్యాటకం కానివ్వండి, అదేవిధంగా కళలు కానివ్వండి, ఎక్కడా కూడా వృద్ధి చెందినటువంటి సందర్భాలు మనం చూడలేదు. పూర్తిగా కళలు అడుగంటుపోయినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం చేసుకున్నటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, రేపొద్దున నంది నాటకోత్సవాలు చేస్తాం అవి కానివ్వండి, నంది అవార్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం చాలా అవసరం. ఇలాంటి ఉత్సవాల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా గొప్పతనం కూడా మనందరికీ తెలిసేదానికి అవకాశం ఉందనేటువంటి మాటని నేను తెలియజేస్తూ, మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది ఇంతమంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ రకాల హోదాల్లో ఉన్నటువంటి అధికారులు అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదించి ఈ విశాఖ ఉత్సవం సీ టు స్కై అన్నాం మనం, సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీ సపోర్ట్ కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విశాఖ ఉత్సవ్ కూడా రెడీ అంటున్నారు అనమాట. అండ్ నా